హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది అభ్యర్థులు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించినటువంటి అప్డేటు ఈ మధ్య కాలంలో ఏ వార్తాపత్రికల్లో కూడా మరి పలానా నెలలో వస్తుంది అనేటటువంటి అంశం కూడా రావడం లేదు. మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలామంది మిత్రులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ పోస్టులు కూడా భర్తీ చెయ్యాలి, డిఎస్సి కూడా 10,000 పోస్టులతో మరి వెయ్యాలి ఖచ్చితంగా అన్నట్టుగా నిన్న విద్యాశాఖను కలిసి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అధ్యక్షులు మరి మిత్రులందరూ కూడా కలిసి మరి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి ఏప్రిల్లో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది మిత్రమా. ఖచ్చితంగా ఏప్రిల్లో చివరి వారం నాటికి ఖచ్చితంగా మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి దయచేసి. ఇన్ని రోజులు చదివారు, ఇన్ని నెలలు చదివారు, ఇప్పుడు వదిలేస్తే కనుక మళ్ళీ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి నుంచి మళ్ళీ ప్రారంభించవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని మాత్రం రోజు 6 గంటలు చదివినా చాలు, 5-6 గంటలైనా కానీ టైం అనేది చూసుకోండి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అందరికీ ఉన్నాయండి. సో మనకు నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఖచ్చితంగా ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడేటటువంటి వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి 10,000 పోస్టులతోని డిఎస్సి వెయ్యాలి, మోడల్ స్కూల్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. మరి ఎలాంటి వినతి పత్రం ఇచ్చారు, ఏంటి అప్డేట్ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వినతి పత్రం ఇక్కడ చూసినట్లయితే పాఠశాల విద్యాశాఖకి మరి విషయం ఏంటంటే కనుక జాబ్ క్యాలెండర్ ప్రకారము డిఎస్సి మరియు మోడల్ స్కూలు మరి నోటిఫికేషన్ జారీ చేయుట కొరకు అన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా విషయం అనేది పేర్కొనడం జరిగింది. అయితే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి. 2025 మార్చి వరకు మరి పదవీ విరమణ ద్వారా ఏర్పడేటటువంటి ఖాళీలు, గత ఏడాది ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలన్నీ కూడా కలుపుకొని, అంటే ఈ మార్చి నెలాఖరు వరకు చాలా పదవీ విరమణ అంటే రిటైర్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వాటి ద్వారా ఏర్పడేటటువంటి ఖాళీలు కావచ్చు. అదేవిధంగా గత ఏడాది ప్రమోషన్స్ ఇచ్చారు, దానివల్ల మరియు ట్రాన్స్ఫర్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలన్నీ కలుపుకొని 10,000 పోస్టులకు తగ్గకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం చేపట్టినటువంటి స్పౌజ్ మ్యూచువల్ బదిలీల వల్ల కొన్ని జిల్లాల్లో ఖాళీలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. కావున అన్ని జిల్లాల్లో ఖాళీలు తగ్గకుండా మరి అన్ని ఖాళీలు భర్తీ చేయాలని, అన్ని జిల్లాల్లో ఎస్జిటి, ఎస్ఏ, పిఈటి అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు కూడా ఉండేలా చూడాలని కోరుచున్నాము అనేటటువంటి అంశాన్ని మరి మెన్షన్ చేయడం జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ రాబోయేటటువంటి డిఎస్సిలో ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు ఉంటాయా లేదని చెప్పేసి. సో ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది మిత్రమా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి పరీక్షలకు సన్నద్ధం కావడానికి కనీసం 3 నెలల సమయం ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే మనకు ఏప్రిల్ నెలలో గనక ఒకవేళ డిఎస్సి వస్తే గనక మరి పరీక్షలకు సిద్ధమవ్వడం కోసం మరి మధ్యలో ఎట్లయినా టెట్ ఉంటుంది కాబట్టి 3 నెలల సమయం అనేది ఇస్తే గనక ఇటు టెట్ మరియు అటు డిఎస్సికి రెండింటి కూడా మరి నిరుద్యోగులకు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా డిఎస్సిలో టెట్లో స్కోర్ పెంచుకొని డిఎస్సి ఎగ్జామ్ కూడా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని అసెంబ్లీ సమావేశాలలో చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన మరి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం కోసం నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రక్రియ పూర్తయింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కావున ఆలస్యం చెయ్యకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నామన్నట్లుగా నిన్న మరి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం మిత్రులందరూ కూడా కలిసి విద్యాశాఖకు ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే లక్షలాది మంది నిరుద్యోగులు మరో డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రిపరేషన్ చేస్తుర్రు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కానీ
ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ యొక్క వార్త అనేది అప్డేట్ అనేది మనకు విద్యాశాఖ బయటికి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో ఆశతోనే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషను, అందులో ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి, మరి అందులో ఎస్జిడి పోస్టులు ఎన్ని, మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, మరి మిగతా పోస్టులు ఏముంటాయి అనేటటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి ఒక ప్రకటన విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి నిరుద్యోగులందరూ కూడా కోరుతున్నారు. లక్ష్య సాధనకు ఇవి తప్పనిసరి మిత్రమా. సో చదవబుద్ధి కావడం లేదు సార్, బుక్ పడితే కనుక నోటిఫికేషన్ ఎదురుగా లేదు కాబట్టి సో అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదంటే కనుక నువ్వు ప్రభుత్వ టీచర్గా నువ్వు పాఠశాలలో అడుగు పెట్టాలంటే కనుక నువ్వు చివరి వరకు ఎగ్జామ్ రాసి బయటికి వచ్చేంత వరకు ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి. లక్ష్యాన్ని సాధించాలంటే ఈ 3 విషయాలు తప్పనిసరి. ఒకటి, క్రమశిక్షణ ఉండాలి. పని చేయాలన్న ఆసక్తి ఉన్నా లేకున్నా ప్రతిరోజు నిర్దిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించకపోవడం, దానినే పట్టుకొని ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. అదేవిధంగా స్థిరత్వం ఉండాలి. అంటే లక్ష్యాన్ని చేరుకోవడం అనేది ఒక రోజులో జరిగేది కాదు. సో మనం చూస్తూనే ఉన్నాం, ఒక అవకాశం కోల్పోయిన తర్వాత మరో అవకాశం రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని మరి అడ్డంకులు వస్తున్నాయో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు స్థిరంగా ఉండాలి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. మరి సుదీర్ఘ ప్రక్రియని అర్థం చేసుకొని ఓపికతో స్థిరంగా పనిచేసుకుంటూ వెళ్ళడమే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నమ్మకం ఉండాలి, మీపైన మీకు నమ్మకం ఉండాలి. ఎన్ని నైపుణ్యాలు ఎన్ని ప్రణాళికలు ఉన్నా కానీ విజయం సాధించి తీరుతామన్న విశ్వాసం వాటికి తోడవలసిందే. పై రెండింటికి ఈ నమ్మకం అనేది తోడైతే కనుక ఖచ్చితంగా మీరు 100కి 100% ప్రభుత్వ మరి టీచర్గా విజయం అనేది సాధిస్తారు. ప్రభుత్వ టీచర్గా మీరు ఉద్యోగం అనేది సాధించడం జరుగుతుంది మిత్రమా. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఎస్ఏ సోషల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రతిరోజు ఎక్కడ కూడా ఎగ్జామ్ అనేది మరి బ్రేక్ ఇవ్వకుండా ప్రతిరోజు ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెడుతున్నాము. కనీసం ఈ యొక్క చాప్టర్ వైజ్గా పెడుతున్నాం కాబట్టి అందులో మీకు ఆ చాప్టర్ వైజ్గానైనా చూసి చదువుకుంటారని చెప్పేసి ఎవ్రీడే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్ వాళ్ళు కూడా టెస్ట్ సిరీస్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మరి రాబోయేటటువంటి టెట్ కోసం సోషల్ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక కేవలం 199 రూపీస్కే మరి ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉన్నది. ఇందులో దాదాపుగా 4000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. సో ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకుంటే కనుక మీకు టెట్లో ఖచ్చితంగా 110 స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాది గ్యారంటీ. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్. సో మరి ఖచ్చితంగా వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.